చెక్కుళ్ళు పలు వసీడోరై నడక మందం వచ్చి నగల భారం అయిపోయాయి. ఆ మహాతల్లలాగా నేను నడుచుకుని వస్తుంటే ఏడుగురు దాసీకట్టలాగా అంటున్నారట. కాంతలారా ఎందుకే నన్ను పిలిచారు చెప్పరా? అమ్మా నిన్ను చూడాలని మాకు ఆశగా ఉంది. అవునమ్మా నిన్ను చూడాలని ఆశగా ఉంది. నేటికి 3 మాసాలు అవుతుంది మా కంటికి కనిపించట్లేదు. ఇప్పటికనే కనిపించదండి. ఇవాళకి రాయమ్మా. రాయమ్మా తల్లి రాయా. బయటికి రాయి చూపెట్టా. నీ మోకమో నీలా ఏమనలేదు. ఎవరిలాగానే చేస్తుండే కానీ ఇవాళకి వచ్చిందట మహాతల్లి. కాంతలారా ఏం చూస్తారో చూడండి. చూడే వాళ్ళే వాళ్ళు డొక్కు పూసులు చూడే పేట మెత్తాను. లక్షణక ఏంటే పేట మెత్తాను. ప్లేట్ ఎందుకు పెట్టుకొని వచ్చావు ఇక్కడ? ప్లేట్ వాళ్ళ ఇంట్లో భోజనం చేసావా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి అని తెస్తా. ప్లేట్ ఎక్కడైంది దోసుకున్నావురా తినడానికి? అవునరా నువ్వు నిజంగా మా గొడవే లేకపోతే మంచి మధ్య నాట్ అయిపోమ్మా. బాయో చూడు పిన్నమ్మా ఎందుకు చేతులతో పొడిచేస్తాను? ఇంటికాడ ఒక ఆవిడ ఉందమ్మా, ఇద్దరు సేమ్. అవునా మంచిదేంద్రా. మూడోదని చెప్పలేదు. మూడోదే ఉంది. మూడోదే ఉంది. ఆవిడ ఎక్కడరా? ఆవిడ పిండాల్సిన ఉంది. నీకిద్దరు భార్యలా? ముగ్గురు. ఈ మధ్యన అవుదని తెచ్చాను నేను. మళ్ళా వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చా. వాళ్ళ అమ్మని తీసుకొచ్చావా? నీ కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? నీ కళ్ళు పోనాయిరా? నీ కంట్లో అగ్గులు ముసల్దాన్ని తీసుకొస్తావురా? ఆ చెల్లినో వాళ్ళ అక్కనో తీసుకురాకుండా వాళ్ళ అమ్మని తీసుకొస్తాను. వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకొచ్చానని అడిగావా? ఎందుకయ్యా? వాళ్ళ అమ్మకి 1వ తేదీన పెన్షన్ వస్తుందా? ఓహో 6000. 6000 వస్తుందా? ఎవరు మీ అత్త? ఏంట్రా స్వామి? చెప్పలేక 6000 పెన్షన్ మా అత్తకి. సొంతంగా నాది ఆటో. నీదే ఆటో తీసుకుని వెళ్ళాను మా అత్తగారు. తీసుకొని వెళ్ళావు? ఆటో మీద తీసుకొని వచ్చాను. ఆటోకి 3000 ఇచ్చింది మా అత్త. ఎవరిదా ఆటో? నాదే. అయితే 3000 తీసుకుందావా? ఆయిల్కి. అమ్మా ఆయిల్ సరేలేరా. ఇంటికి తీసుకొని వచ్చాను. మా అల్లుడికి రూపాయని ఇవ్వలేదని 1000 ఇచ్చింది. మళ్ళా 1000 రూపాయలు తీసావు. మళ్ళా అంత 3000. ఇది 1000 మొత్తం 4000 ఇచ్చింది. పిచ్చా మెంట్లారా? ఆ 3000 నాకేమో ఆయిల్కి ఇచ్చింది. అమ్మా 3000 రూపాయలు ఆయన తాగేస్తుంది రా. అది నమ్మిన మాటేనా? మరి తాగదా? ఇది దగ్గర దాపలా వైజాగ్ నుండి తీసుకొని వచ్చాను మా అత్తకి. అది 3000 ఆటోకి ఆయిల్కి ఇచ్చింది. నుంచి 1000 ఇచ్చింది. 1000 ఇచ్చిన తర్వాత 1000 ఇడుకున్నాం. అల్లుడు నీకు అప్పుడప్పుడు చిన్న వ్యసనం ఉంది కదా. ఎవరికి? నాకు. ఏం వ్యసనం? ఏంటి? చుట్ట కాలుస్తావా? సిగరెట్? అవి మన కాలం కైనా డీలక్స్ మరి ఇంకేట్రా? శేష భాస్కర్ ఇచ్చాడు. ఎప్పుడు? చెప్పియాలి ఏంటి? మా ఇద్దరు పరుగు తీసుకున్నాం. బయట ఎక్కడ? ఎప్పుడు ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? సరేలే మీరు ముందు వెళ్ళిపోచ్చారా? నేను అనుకున్నాను. అప్పుడు ఇచ్చారు భాస్కర్. మంచిదే. అది తీస్తాను. రాదు. చూపించు చూపించు. నాకు చూపెట్టాలి. చూపించరా? ఇదే తెలగడుగుతారా? చూపించా. ఎప్పుడు పడితే అప్పుడు అనకండి. ఎప్పుడు పడితే చూపెట్టా అయితే. సరేలే నాకు సిగ్గేస్తా. నాకు చూపెట్టాను. నేను చూస్తాను. నువ్వు చూడదు. నాకు చూపెట్టాను అంతే. నువ్వు చూపించకపోతే నేను చూస్తాను. ఏట్రా? నాకు 2 కొడుకులు ఉన్నారు. నీకు ఎక్కడున్నారా? ఎక్కడ చూపెట్టలే. చూపించండి. 2 కొడుకులు ఉన్నారు. ఏరా కొడుకులు? ఇద్దరు. ఎక్కడ? ఇక్కడే ఉన్నారా? ఒకడు ఉన్నాడు, అటు ఒకడు ఉన్నాడు. ఇద్దరు నీ కొడుకులేనా? ఇద్దరు నా కొడుకులే. ఏం చేస్తారా? నాన్న మనం జూతమ్మతో వెళ్తే ఏం డబ్బులు వస్తాయి? ఏం డబ్బు వస్తుంది? మనం చిన్న వ్యాపారంకి వెళ్ళి మా నాన్న. ఏం వ్యాపారం రా? ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంది మా నాన్న. చేతి వృత్తి పని. చేతి వృత్తి పని ఏం పని అది? చేతి వృత్తి పని తెలీదా? నాకు తెలీదురా. నానా చేతి వృత్తి పని తెలీదా? చేతి వృత్తి పని అంటే మిషన్ కొట్టడమా? కాదు. మరి డబ్బులు కొట్టడమే. కాదు.
మరి ఇంకేంట్రా? వ్యవసాయం చేయడం మేము. అలాగా కండక్టరేట్ కాదు. మరి ఇంకేంటైతే చేతి వృత్తి పని అంటే ఏంట్రా? చేతి వృత్తి పని అంటే కాదు, మగ్గలు కట్టేస్తారేటి, అది చీరలు కట్ట. మాకు అటువంటి పని లేదు. అంత సీన్ లేదు వీళ్ళకి. సరే ఏం పని చెప్పరా? చేతి వృత్తి పని అంటే మా ముగ్గురు కలిసి తిన్నగా సంతకి వెళ్ళిపోయినా. లక్ష్మణ్ సంతకే నేను పశువులు కొన్నోడినాగా. చేతి వృత్తి పని అంటే ఏంట్రా? జోబులు కట్టి పని అంటే ఈ పని. మా చేతి వృత్తి పని జోబులు కట్టి కదే. నాయన దొరికి పనులు అనుకో, మీ ముగ్గురికి సేవ్ చేసుకుంటేస్తారు. అయితే ఎందుకు దొరుకుతాం మేము? మేము దొరకం కదా. దొంగతనం వెళ్ళడం దొరకలేదు మరి. దొరకమమ్మా. అయితే ఏం జరిగిందిరా? నేను పశువులు కొన్ని ఉన్నాగా మంచి బట్టలు వేసాను. బట్టలేసి ఒక సంచి తగిలించాను. దుప్పటి పెట్టాను. ఎందుకు దుప్పటి? క్యాష్ బ్యాగ్. ఏంటా బ్యాగ్ లోనే డబ్బు ఎక్కువ ఉన్నట్ట. పెద్ద కొడుకు సిరిగిపోను పుసుకుంటూ సిరిగిపోను సాల్ట్ ఈడేసాను. అల్లాడు చిరిగిపోని బనీలు, చిరిగిపోని ప్యాంటు. పశువులు కొన్నోళ్ళగా వీళ్ళు ఈ పశువులు తోలికెళ్ళి ఉంటారు కదా. ఓహో, నువ్వు కొంటే వాళ్ళు తోలి చిన్న గొర్రె మొక్కలు పట్టుకొని చిన్న గొర్రె మొక్కలు పట్టుకొని బాబు లక్ష్మణ్ సంతకి వెళ్ళిపోయి ముగ్గురు వెళ్ళారు సంతకి. నేను సంత లడ్డుకి పెట్టిన వెళ్ళిపోతాను వ్యాపారం. ఎందుకు? అమ్మాయి వ్యాపారస్తులు వచ్చాడు. ఎంత రేట్ కానీ కొనేతగా 2 లక్షల పైన లక్ష రూపాయలు. లక్ష పెట్టమని నాపో. మరెంతండి? 2 లక్షలు అయితే ఆ రేట్ అయితే కొంటాను నేను. చిన్న మాట అండి, అక్కడ 1,50,000 ఉన్నాయండి. మన పనికి రావాలి. మరెంత కొంటారు? 2 లక్షలు దాటి అయితే 2 లక్షలు దాటి కనీసానికి వ్యాపారస్తులు నీ చుట్టూ తిరిగేస్తారు. సావుకరు వచ్చారు. ఈ సావుకరి సరైన డబ్బే మన అని అదేసి బాబు వెనకత్తలు ఎంత తిరుగుతారా? మరి ఈ నెలగా సంతలోని పశువులు చూస్తుంది. వీళ్ళిద్దరు ఏడు చేశారు. ఈ సంతలోని ఈ వ్యాపారస్తులు పశువులు తోలుకొని వచ్చిన ఒక 4 జోబులు కూడా చెరిగిలా. అమ్మ నాయన, 4 జోబులు. ఒక పక్క సాధ్యాలకి ఒక పక్క సాధ్యత తెస్తారా? ఒక పక్క సాధ్యం, 2 పక్క సాధ్యత తెస్తారేంటి? ఉన్న పక్క సాధ్యం ఎవరు పెడతారు? పక్క సాధ్యత అక్కడ ఏదో పశువులు కొంటే అక్కడ అయితే వాళ్ళు మిగులుతాయి. అయితే ఎంత రేట్ చేస్తారు? జోబు గడి చేశారు. దారిలోనే ఎంత 4 పర్సలు చూస్తే ఒక 400 ఉన్నాయా? 400 మరి అలా మరి ఎంతరా? ఆ 400 లేవా? 100 రూపాయలు ఉంది. 4 పరసలకు 100 రూపాయలు. వాళ్ళు కొట్టుకొని వెళ్తారు ఇట్లుండే. అంతే కదా. నుండి ఎవరికి దెబ్బ అంతే కదా. ఉల్లిపాయలు, మిరపకాయలు, సామాన్లు, నూనె గట్లని కొట్టుకుని వస్తారు. అయితే అమ్మనైనా మరి మా ముగ్గురికి వ్యసనాలు లేవు బాబు. అట్టెంకెళ్ళారు. మనక్క 4 పర్సలు కొట్టారు. మరి 4 పర్సలు కొట్టిస్తారు. 4 పర్సలు కొట్టేసరికి ఆ 4 పర్సలు 150 ఉంది. అది 150, ఇది 100, 250. చిన్నగా సెంటర్కి వెళ్ళిపోయాం. ఏ సెంటర్కి? ఎక్కడికి వెళ్ళారు? టిఫిన్ చేయడానికా? టీ తాగారా? డ్రింక్ తాగారా? మరి భోజనం చేశారా? భోజనం చేయలేదు. మరి ఏం చేశారు? బాగానే ఉన్నాం. వెళ్ళిపోయారు. మందు కొట్టుకెళ్ళిపోయి కోట తీసుకోండి. మనిషి 2 వేసుకోను. 2 వేసుకోను. ఒక కోట కదా వేసాం. అలాగే వెళ్తారు. అయితే ఎన్ని జోబులు కొట్టినాయిట్రా కొంత ఈడేట అన్నాడు. ఏమన్నాడు? నాన్న మనకి ఎందుకురా సంతలం దూరం ఎన్ని జోబులు కొట్టినా మనకు పుల్లు డబ్బు రావట్లేదు. ఏడు చేస్తాం అప్పుడు ఆడేట నాన్న జనం తిరుగుతూ బాగుపడరా ఎవరి ఇంట్లో దూరిపోతురా దొరికిపోతాయి. అవునే ఒరే, ఇలా జోబీలు కట్ చేశారు, కొన్ని దొరకలేదు. ఎవరింట్లో దొరకమని అనుకో, గుమ్ము తీసి ఇంట్లో పాతేస్తారు. అవును, బాగు దగ్గర పడ్డదే. బాగు దగ్గర పడబట్టి అటు అటు ఆలోచన కొడతానేమో. ఉంటారు. ఎప్పుడైతే అన్నాడు బాబు మరి నాన్న చిన్నగా ఊరి చివరికి వెళ్ళి అర్థం మేడ ఉంది. మేడ ఉన్నది. ఆ మేడ దగ్గర ముసలమ్మ ఉంది. తొక్కున మేడ దూరిపోయారు. ముగ్గురు దూరిపోయినారు. ఆ ఇంటికాల లేరా? సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోయారు. చీడేట్ చేస్తాడు. ఏం చేశాడు? వంటింటికి వెళ్ళిపోయాడు. ఆడు వంటింటికి వెళ్ళాడు. వంటింట్లో ఏమిటి వంట చేసుకున్న వస్తువులు ఉంటాయిరా? సేమియా, సగ్గుబియ్యము, పాలు, పాలు, పెద్ద కళాయి ఉంది. దీనిలోని సేమియా తయారు చేస్తాండి. గ్యాస్ వెలిగించి మా దర్జా చూడు దొంగతనానికి వెళ్ళాలో ఏదో తొనమో కనుక పట్టుకొని వెళ్ళిపో రావాలా? వీడు వంటగదిలోకి వెళ్ళి సేమియా చేస్తాండి. చేస్తాడు. 5 దూరిపోయి వంటలో, తలగడలో, దుప్పట్లో,
చీపురు బాగుంటుంది దుప్పట్లు తలగలు చెప్పులు సీపులు ఇవన్నీ ఎందుకురా అమ్మ 100 రూపాయలు అనుకో ఆ. 50 రూపాయలకైనా వస్తుంది కదా అమ్మేస్తారా అది మొత్తమని బట్టలు కడిచాడు ఆహా. వీడు ఎత్తుకోలేకపోతాను వీడు కేకేయమను వీడు ఎత్తుకోలేకపోయా ఆ, కేకేద్దాం అనుకుంటున్నారు కేకలేదు ఆహా. అలాగాడు ఇంట్లో ఉన్నాడు. వీడేం చేస్తాంటే నేను వెళ్తే ఆడు కళాయితో సేమియా పట్టుకొని వస్తాను నువ్వు నేను ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఉన్నావు నేను గాలి ఫ్యాన్లో టీవీ ఫ్రిడ్జ్లో మొత్తం కోడేసేస్తాను అవునరా మరి పెయి మూతాడు ఆ. ఈ గాలి ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఇవి పెద్ద వస్తువులు కదా ఎలా పట్టుకెళ్తాను అనుకున్నారా కాదు డబ్బు బంగారం పట్టుకురావాలి కానీ అవునేటి మేము బీరు వాళ్ళు దాచి పెట్టాము మేము డబ్బు బంగారం తేడానికి అది ఎక్కడ మాకు తెలియదు ఇవి దొరికినవే కనకపోవడానికి డబ్బు మొత్తం కోడేసాం ఆహా కోడేసావు కోడేసి నానా నానా అంతకాలం ఉన్నారేమో ఆ, నేను సేవ తయారీ తింగు రానా ఏం చేశారు నా కొడుకు కళాయితో సేమి పట్టుకొని వస్తాడా చీకటి